రెడ్డి ఎవరు, డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే విషయం ఈ బ్రేకింగ్ లో చూద్దాం. పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీ, నమిత్ శర్మ, ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, శరత్ కుమార్, అర్జున్ రెడ్డి, రితీష్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలుగా తెలుస్తోంది. 11 మందిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోగా మిగతా వాళ్ళు కొంతమంది ఇతర వ్యాపారస్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ 11 మందికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేశారు. అక్కడికక్కడ చేసిన ర్యాపిడ్ టెస్ట్ లో 5గురికి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. అందరి దగ్గర కూడా బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రస్తుతం వాటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక డ్రగ్స్ టెస్ట్ లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురు కొకైన్ పాజిటివ్ గా తేలింది. వారిని రోహిత్ రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఈ పార్టీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేశారంటున్నారు పోలీసులు. ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూరు గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురుది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. 5 మంది పాజిటివ్ దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5గురు ఉన్నారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే అతను కాల్పులు జరిపిన తుపాకీ మాత్రం వేరొక వ్యక్తిది. కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం నమిత్ శర్మ. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్ తో పాటు ఒక రౌండ్ బుల్లెట్స్ ని కూడా స్వాధీనపరుచుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా పోలీసులు గుర్తించారు. కానీ ఎవరైతే కాల్పులు జరిపిన నమిత్ శర్మ ఉన్నాడో అతనికి మాత్రం ఎటువంటి లైసెన్స్ లేదు. ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను. ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికినాయి. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 9:30 ఈగల్ టీం ఫామ్ హౌస్ మీద రైడ్ చేసడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ మహిళకు సంబంధించిన వివరాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, విఐపీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అక్కడ ఏ పార్టీ జరుగుతోంది? అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం కి ఏ విధంగా వెళ్ళింది? లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రతిభ, ఎవరైతే ప్రియాంక రెడ్డి, ఆమె శ్రీధర్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారి భార్యగా చెప్తూ ఉన్నారు. అయితే జనరల్గా వీకెండ్కి సంబంధించినటువంటి ఈ పార్టీలో అటు రాజకీయవేత్తలతో పాటు ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వీళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యారు. ఆ గ్యాదర్ అయినటువంటి సమాచారం ఇది 1-2 రోజుల నుంచి ఉన్నటువంటి సమాచారం కాదు. ఏకంగా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఈ పార్టీ జరుగుతుంది. ఖచ్చితంగానే ఒక నిఘాతోనే ఈగల్ అధికారులు ఈ యొక్క దాడులను నిర్వహించారు. అందులో భాగంగానే 2 గ్రాముల కొకైన్తో పాటు
పాటు అంతేకాకుండా ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి ఆ 11 మందికి సంబంధించినటువంటి వివరాలను సైతం కూడా పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎవరైతే ఈ నమిత్ మిశ్రా ఫైరింగ్ చేయడము, అంతేకాకుండా కౌశిక్ రవి ఇతను ప్రధానంగా సిమ్లా నుంచి ఒక డ్రగ్స్ తీసుకురావడము, ఎప్పటి నుంచి ఈ సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు, ఇలాంటి వీకెండ్ పార్టీస్ ఈ ఫామ్ హౌస్లో ఎన్ని నిర్వహించారు అనే దానికి మీద ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక ఎవరు రారు, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అని ఒక విధానంతో ఇక్కడ ఒక ఈ వీకెండ్ పార్టీని ఒక గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. అయితే అక్కడ హుక్కా పాట్స్తో పాటు మరొక వైపు ఈ మద్యానికి సంబంధించినటువంటి ఆ బాటిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలో ప్రధానంగా రమేష్ ఎవరైతే అంటే ప్రధానంగా ఎవరైతే అంటే పార్టీలో అటెండ్ అయినటువంటి వాళ్ళలో దాదాపు 11 మంది ఉన్నారు. అందులో వాళ్ళకి 5గురికి డ్రగ్ పాజిటివ్ రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ ఏదైతే ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్లారో అక్కడ రక్త శాంపిల్స్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ కూడా పాజిటివ్ వచ్చింది. మొదటగా వీళ్ళు డ్రగ్స్ సేవించినట్లు అంగీకరించకపోవడము, ఆ తర్వాత మళ్ళీ ఈ రక్త శాంపిల్స్ తీసుకున్న తర్వాత అందులో కూడా పాజిటివ్ రావడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కొంత విమర్శలు అయితే చాలా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే దీంట్లో ఒక మహిళ ఉండడము, దానికి సంబంధించి కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి ఆమె శ్రీధర్ రెడ్డి భార్యగా కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ గన్ సంబంధించి రితేష్ రెడ్డి, రోహిత్ రెడ్డి వాళ్ళ సోదరుడు అయితే ఆ గన్కి లైసెన్స్ ఉన్నప్పటికీ ఢిల్లీ వ్యాపారిగా ఉన్నటువంటి అతనికి మాత్రం లైసెన్స్ లేదు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అంతేకాకుండా ఏ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చారు, ఎన్నిసార్లు ఇక్కడ వీకెండ్ పార్టీలు జరిగిన వీకెండ్ పార్టీలలో కూడా ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఆ సమయంలో ఏమైనా డ్రగ్స్ సేవించారా, ఈ అంశాలకు అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల శాంపిల్స్ను కూడా వాళ్ళు ఆధారాలుగా సేకరించారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు.